హల్లో కొడాలి, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నట్టున్నావు. వచ్చిన విషయం చెప్పు. సంక్షేమ కార్యక్రమాల్లో అప్పులు చేశాడు. రాష్ట్రం శ్రీలంక అయిపోయింది. రాజధాని లేదు. తస్సదియ్యా, విషయం చెప్పమంటే నువ్వేంది? రాజధాని లేదు, రాష్ట్రం శ్రీలంక అవుద్దని మీ సర్కార్ని నువ్వే తిడుతున్నావో? నువ్వు ఎంత తిట్టినా టీడీపీ వాళ్ళు మళ్ళీ నిన్ను పార్టీలో చేర్చుకోలేగానే వేరే మొక్కుంటే చెప్పు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే వచ్చే దమ్ము లేదు. ఓ పక్కన దత్తపుత్రుడు కావాలి, ఓ పక్కన ఉత్తపుత్రుడు కావాలి. ముందు బీజేపీ వదినమ్మ పురంధరేశ్వరు ఉండాలి. వీళ్ళున్న బయలుదేరమంటే మళ్ళీ వెనకాల కాంగ్రెస్ చెల్లెమ్మ కోసం వెయిటింగ్. 2004లో కూడా మీ వైఎస్ఓ వెనక టీఆర్ఎస్ని పక్కన కమ్యూనిస్టులను పెట్టుకుని వచ్చాడుగా. రాజకీయాల్లో పొత్తులు కావనం, అది గుర్తుపెట్టుకో. ఈ గ్రామంలో మీరు ఎవరన్నా రాజధానికి సెక్రటరీకి కానీ అసెంబ్లీకి కానీ వెళ్తారా? మీకు ఎవరికన్నా రాజధానితో పని ఉందా? నిబ్బండబడా, సామాన్య జనాలకి రాజధానితో పనుందా అంటావేంది? అట్లాంటప్పుడు అన్ని రాష్ట్రాలు రాజధానులు ఎందుకు పెట్టుకున్నాయే? ఒక చోట కేంద్రీకృతమై ఉండకూడదు. గతంలో హైదరాబాద్లో కూడా ఒక చోట కేంద్రీకృతమై హైదరాబాదుని మహానగరంగా మనం కూడా మన డబ్బుతో మన ఆంధ్ర లెక్క పాత్ర కూడా ఉంది. మనందరం వెళ్ళి దాన్ని అభివృద్ధి చేస్తే దాన్ని విడగొట్టి మన వెనక పంపించారు. మొత్తానికి హైదరాబాదులో ఇద్దని రాజధానిని మీరు కట్టడం లేదన్నమాట. సాకులు బలి ఎత్తుకుంటున్నారుగా మంచోళ్లే. నాకు అధికారం ఇవ్వండి, నేను రాజధాని నిర్మిస్తా. నేను 33,000 ఎకరాలు తీసుకుని రాజధాని నిర్మిస్తాడంట. రాజధానిలో ఏమి నిర్మిస్తారు? ఒకడు అడుగుతాడు, బొఫ్ఫున్న కొడుకు అక్కడ అనకాపల్లి, అక్కడెవడో అయ్యన పాత్రుడు ఆడెవడు. అరే జగన్ ఒక రాజధాని నిర్మించినాడు, 3 ఎట్టా నిర్మిస్తావు? అసలు రాజధాని నిర్మిస్తామండి, రాజధాని కడతాం ఏంటి? రాజధాని కడతారా? నిప్పోసుగా రాజధాని కట్టకుండా దానంతట అదే నిర్మితమైద్దా ఏంది? ప్రతి నా కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒకటి నిర్మించలేదు. ఎవడు రాజధాని నిర్మించిన నా కొడుకు ఎవడు? ఈ భారతదేశం ఒకటి చూపించమనండి. జగన్మోహన్ రెడ్డి రాజధాని నిర్మించలేడని చెబుతున్నారు. అసలు రాజధాని నిర్మించినాడు ఎవడో ఒకటి చూపించమనండి. ఈ భారతదేశ చరిత్రలో రాజధానిని నిర్మించినటువంటి బొఫ్ఫునుగాడు ఎవడో ఒకటి చూపించమనండి. రాజధానిని ఎవరు కట్టారని అట్టడగతావేంది? బాబు లాంటి ముఖ్యమంత్రులే కదా హైదరాబాద్ను డెవలప్ అయ్యేట్టు చేసింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి 87,000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఉన్నటువంటి రుణాన్ని రద్దు చేస్తామని చెప్పాడు. ఎవరికన్నా రద్దు చేశాడా? బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఏ ఇంట్లో ఉన్న ఒక ఉద్యోగం ఇచ్చాడా? ఆయన చెప్పినటువంటి మెయిన్ వాగ్దానాలు, జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది, ఏ ఇంట్లో ఉన్న ఉద్యోగం వచ్చిందా? అదేవిధంగా 87,000 కోట్ల రూపాయలు రైతులకు ఉన్నటువంటి రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. ఎవరు రుణమన్నా మాఫీ చేశాడా? డ్వాక్రా మహిళకి 21,000 కోట్ల రూపాయలు అప్పులు మాఫీ చేస్తానని చెప్పాడు. మాఫీ చేశాడా? మీ జగన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? హోదా తెచ్చాడా? మద్య నిషేధం చేశాడా? నాని అసలు ఆడు ఎవడు యుద్ధం చేస్తాడు? ఎవడు సయ్యి, ఎవడు సంసిద్ధం, ఎవడెక్కడ పోటీ చేస్తాడు? కనీసం ఆడకన్నా తెలుసా? సిద్ధం అంటే ఏంటి? ఫైట్ చేయడం అంటే ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ కడతామా? మీరు కూడా సిద్ధం అంటా ఫ్లెక్సీలు ఎందుకు కడుతున్నారో? డైరెక్ట్గా యుద్ధమే చేయొచ్చుగా. ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకుని మాకు ఓటేయమని చెప్పి అడుగుతాం. మీరు దీవిస్తే ఆ కుర్చీలో కూర్చుని ఇంతకు 10 ఇంతలో మీకు సేవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటాడు. పదవుల కోసం ఎవడ సంఖ, ఎవడ బూట్లు, ఎవడ కాళ్ళు నాకేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. పదవి కోసం జగన్ ఎవరు సంఖ నాకడని అట్టాంటావిందే? అట్టాంటప్పుడు నెలకోసారి అవసరం లేకపోయినా మోదీని ఎందుకు కలుస్తున్నాడో చెప్పినంతవరకు చాలుగానే ఇంక నువ్వు బయలుదేరు.